హలో అందరికీ. వైజాగ్ నుంచి వాడపల్లి ఎవరైతే వెళ్తున్నారో అది కూడా రిజర్వేషన్ అది చేయించుకోకుండా అప్పటికప్పుడు ప్రయాణమై వెళ్ళే వాళ్ళకి ఈ రైనీ సీజన్లో కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేటట్లయితే ఈ వీడియోలో నేను ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది. మేము వాడపల్లి సెకండ్ సాటర్డే రోజు వీడియో అండి ఇది మాది 5th వీక్. ఫోర్త్ వీక్ అయిపోయిన తర్వాత మాకు అనుకోకుండా బ్రేక్ పడి 4 వారాలు ఆగిపోయాము. దాని తర్వాత 5వ వారం కూడా డౌట్, అంటే వర్షాలు కదా, ఎప్పుడవుతుంది ఏంటి అనేది తెలియక ఆగిపోతే సడన్గా శుక్రవారం రాత్రి మమ్మీ వెళ్దాము అన్నారు. సరే నేను ఇద్దరం ప్రయాణమై రాజమండ్రిలో ఆర్టీసీ బస్ ఎక్కి నార్మల్గా ప్రయాణం అయిపోయాము. మధ్యాహ్నం అయింది వాడపల్లి వెళ్ళేటప్పటికి. వర్షాలు, సెకండ్ సాటర్డే అవడం వల్ల విపరీతమైన జనం. ఇదంతా కూడా ఒక పార్ట్ అండి, అంటే ఒకవైపు మాత్రమే మీరు ఈ వెహికల్స్ని చూస్తున్నారు. ఈ ముందుకు వెళ్ళేటట్లయితే ఇంకా చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉండి, చాలా వెహికల్స్ ఉండి, వర్షము బురదతో చాలా ఇబ్బంది పడ్డాము. అది తర్వాత విషయం. అసలు ఈ వీడియోలో నేను ఏంటి చెప్పాలి అనుకుంటున్నానంటే, రిజర్వేషన్ లేకుండా ఈ రైనీ సీజన్లో అది కూడా ఆడవాళ్ళు ప్రయాణం చేయటానికి ఇంకొకసారి ఆలోచించండి అమ్మా. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఫ్రైడే నైట్కి ట్రైన్కి వెళ్ళిపోయి సాటర్డే మార్నింగ్కి దర్శనం అయిపోయేది, సాటర్డే మధ్యాహ్నము సాయంత్రం అయ్యేది ఇంటికి వచ్చేటప్పటికి. ప్రయాణం అలాగా నీట్గా అయిపోయేదన్నమాట. అలా కాకుండా ఈ వారం ఉన్నట్టుండి బయలుదేరాం కదా, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. దర్శనం అయిపోయింది, జనాల వల్ల వేరే ఒక టికెట్ తీసుకొని స్వామి దర్శనం చేసుకున్నాము. 3:30 కల్లా దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత 3:30 నుంచి 6 o'clock వరకు కూడా బస్ స్టాప్లోనే ఉండిపోయాం. నియర్లీ 2 to 3 hours బస్ స్టాప్లో ఉండిపోయాం. దానికి కారణము, ప్రతి బస్సులు అయితే ఉన్నాయి, లేవు అని చెప్పను, బస్సులు అయితే ఉన్నాయి, ప్రతీది కూడా రిజర్వేషన్ అయిపోయింది, దిగిపోండి అనేవాడు అనమాట. అస్సలు ఎక్కనిచ్చేవారు కాదనమాట. 6 o'clockకి ఇంకా నాకేం చేయాలో అర్థం అవ్వలేదు. ఏ బస్ బుక్ చేయాలి ఏంటి అనేది అంతా ఆన్లైన్లో చూస్తున్నాను, కానీ నెక్స్ట్ బస్ వచ్చేది చాలా ఎక్కువసేపు, 7 గంటల నుంచి 7:45 నుంచి చూపిస్తుంది అనమాట. దానివల్ల నేను ఆన్లైన్లో టికెట్స్ తీయకుండా నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అనుకోకుండా స్వామి దయ వల్ల 6 o'clockకి ఎన్ని బస్సులు ఎక్కి దిగానంటే, ఆ రోజు ఎక్కడము, డ్రైవర్ గారిని అడగడము, టికెట్ ఉందా అని అడగడము. అతనేమో అన్ని రిజర్వేషన్ అయిపోయాయి, అట్లీస్ట్ నించొని వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, దిగిపోమని అనేవారు అనమాట. 6 o'clock వచ్చిన బస్సులో 4 సీట్లు ఖాళీ ఉన్నాయి. అతన్ని ఎంతగా బతిమలాడామంటే మమ్మీ నేను అంతగా బతిమలాడామన్నమాట. మాకిద్దరికి 2 సీట్లు స్వామి దయ వల్ల వచ్చేసాయి. ఇంటికి వచ్చేటప్పటికి 11:30 అయ్యింది. అసలు విషయం ఏంటంటే, మాతో పాటు చాలా ఆడవాళ్ళు వైజాగ్ నుంచి, అనకాపల్లి నుంచి, ఆ చుట్టుపక్కల ఊరుల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది బస్ స్టాప్లో ఉండిపోయారు. మేమైతే ప్రయాణమై రాగలిగాం, కానీ వాళ్ళందరినీ చూసి నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇప్పుడు మనం 6 గంటలకు బయలుదేరితే విశాఖపట్నం రావడానికి రాత్రి 11 అవుతుంది. అందరిది కాంప్లెక్స్ దగ్గరే ఉంటుంది కదా, ఆ సరౌండింగ్ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు 12-1 గంట అయిపోతుంది. మనం ఆడవాళ్ళు అయ్యుండి అలాగా రాత్రిపూట ప్రయాణం అంటే ఇంటికి వచ్చే వరకు కూడా మా తాతయ్యకి మా డాడీకి అసలు నిద్రపోలేదు. సో మీరు అలాగా చేయకండి అని చెప్పడానికి మాత్రమే వీడియో అనేది చేశాను అనమాట. పాపం ఒక ఆంటీని అయితే దించేశారు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ ఆంటీ చాలా రిక్వెస్ట్ చేశారనమాట, ఎక్కడైనా నించోనైనా వెళ్ళిపోతానని. కాకపోతే అసలు ఆ డ్రైవర్ గారికి కూడా అసలు అవకాశం లేదు అవన్నీ ఒక పక్కన ఉంచడానికైనా. అప్పటికే ఫుల్గా రష్ అయిపోయింది బస్సు. సో మీరు ప్లాన్ చేసుకొని, అది కూడా రైనీ సీజన్ కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు. ప్లాన్ చేసుకొని చక్కగా టికెట్స్ తీసుకొని అవన్నీ మీ అవకాశం బట్టి రిజర్వేషన్ చేయించుకొని ప్లాన్ చేసుకొని రండమ్మా. చాలామంది అందరూ ఆడవాళ్ళేనండి. ఎవరిని అడిగినా సరే విశాఖపట్నం, అనకాపల్లి, నర్సీపట్నము ఏవేవో ఊర్లు చెప్పేవారనమాట. వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉన్నారనమాట. ఇప్పుడు మగవాళ్ళు ఏదో ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, ఆడవాళ్ళు ఈ మొక్కుకొని
మేము ఎలా వస్తున్నామో వాళ్ళు అలాగే వస్తారు. ఇంకా మమ్మీకి నేను మా ఇద్దరం ఒకరికొకరు తోడున్నాం. కొంతమంది అయితే ఒంటరి ఆడవాళ్ళే. పాపం మా బస్సు ఎక్కనివ్వలేదు కదా, ఆంటీకి డెఫినెట్గా 1 or 2 అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ బస్సు కూడా అంతే, ఏ బస్సు ఎక్కినా రిజర్వేషన్ రిజర్వేషన్ అంటుంటే ఇంకా ఏ బస్సులోకి అవకాశం ఇవ్వలేదన్నమాట. నేను చెప్పేది అదండి. ఇది రైనీ సీజన్ కదా, భగవంతుడు పై భారం వేసి చక్కగా రిజర్వేషన్ చేయించుకొని టైం చూసుకొని ప్లాన్ చేసుకుని రండి. ఇంకొకటి ఏంటంటే 7th వీక్ అయిపోయిన తర్వాత చక్కగా మీరు అష్టోత్తర పూజకి కూడా అక్కడెక్కడైనా ఉండిపోయి ఆ పూజ చేయించుకొని ఇంటికి రావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ యూబర్ అంకుల్. సేఫ్గా